పెద్దపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కర్రి సంజీవ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా జోరుగా సాగుతోందని ఆయన ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ విధానాలపై బీజేపీ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. నల్ల మట్టి కానివ్వండి, మురం కానివ్వండి, లేకపోతే ఇసుక కానివ్వండి, ఈ పెద్ద ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఒక మాఫియా తయారై దీనికి మాఫియా డాన్గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే విజయరామరావు గారు దీనికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు వీళ్ళిద్దరు కలిసి చెరువులు ఉన్నాయి, చెరువులకు ఇరిగేషన్ ఒక దాని డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఏఈ డీలు ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి పెద్దపల్లి జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కలెక్టర్ అడిగి మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కానివ్వండి, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుట్టలు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదంటే మొత్తం తెప్పించుకొని వాళ్ళ కింద అధికారుల దగ్గరికి తీసుకొని వాళ్ళ మొత్తం నల్లమట్టికి మొత్తం దోపం జరుగుతుందంటే ఈ ఇద్దరు కన్సర్న్ ఎమ్మెల్యే గారు విజయరామరావు కన్సర్నీలో కలెక్టర్ గారి దృష్టిలో ఉండే ఇవన్నీ మట్టి మొత్తం మాపే జరుగుతూ ఉన్నది. నిన్న చూసినాం, చెరువులో గండి పెట్టిరు, నాకేం తెలియదు మళ్ళీ అంటారు. చెరువు గండి ఎందుకు పెడతారు? రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్యాడీ అంతా నీకు 2 నెలలకి వెళ్ళి మక్కలు కానీ లేకపోతే వరి ధాన్యం కానీ ఇబ్బంది అయితే కాంటలు అయితే లేవు. సెలవులు అంటారు, ఆదివారం శనివారం సెలవులు అనుకుంటుంటా కాంటలు పెంచకుండా ఇవన్నీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం నువ్వు 5 సంవత్సరాలు నువ్వు అమ్ముకున్న మట్టి గుట్టలు నువ్వు అమ్ముకున్నావు అని చెప్పేసి, లేకపోతే ఈ ఎమ్మెల్యే గారు నువ్వు మాజీ ఎమ్మెల్యే నువ్వు అమ్ముకోవాలని చెప్పేసి వీళ్ళని రైతులను తప్పుదో పట్టిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, ఏ గ్రేడ్ ఉన్న వద్దను కామన్ కింద ఎట్లా తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేకి సోయి లేదని అడుగుతున్నాను. విజయనగరం తిరిగి స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ రైతు పక్షాన మేము మాట్లాడుతూ ఉన్నాం.